మునక్కాడ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడలు 2, పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మనం ఒక పేస్ట్ అంటే టొమాటో పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో టొమాటో ముక్కలు ఉడికించేసి పేస్ట్ కొట్టేసి పెట్టేసుకున్నాం. సో ముందుగా ఆయిల్ అండి, తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. సో ముందుగా కొద్దిగా జీలకర్ర, సో ఎక్కువగా మనం అంటే మునక్కాడ కాంబినేషన్లో జీడిపప్పు ఎక్కువగా తీసుకుంటాం కదండి. సో ఇక్కడ జీడిపప్పు బదులుగా మనం పన్నీర్, సో చాలా బాగుంటుంది, కొంచెం సాఫ్ట్గా తగులుతూ. ఓకే. సో ఇక్కడ పన్నీర్ కొంచెం మనకు మెత్తగా ఉంటుంది కాబట్టి మునక్కాడలని ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నానండి. ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇదే కాంబినేషన్ మనం కావాల్స్తే కొంచెం మసాలా బేస్లో కూడా తీసుకోవచ్చు. కొబ్బరి గసగసాలు కానీ కొబ్బరి పల్లీలు, సో అలా తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది పన్నీర్ ఇంకా మునక్కాడ కాంబినేషన్. అవునండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇలాంటి కర్రీలో వేస్తే ఆ పన్నీర్కి కూడా మునక్కాడ ఫ్లేవర్ అది బాగా పట్టేస్తుంది, వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అది స్పాంజీగా ఉంటుంది కదా. అవును. సో టేస్ట్లన్నీ బాగా ఫీల్ చేసుకుంటుంది అది. సో అప్పుడప్పుడు మనం కొంచెం అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా రావాలనుకున్నప్పుడు ఈ ఉల్లిపాయను కూడా కొద్దిగా నూనెలో వేయించి కానీ లేకపోతే నిప్పుల పైన కాల్చి కానీ సో పేస్ట్ లా చేసి వేస్తే అది కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ గ్రేవీ కొంచెం బాగా వస్తుందని చెప్పేసి నేను టొమాటో పేస్ట్లా చేశానండి. లేదు కొంచెం మనకు ముద్దకూరలా కావాలనుకుంటే ముక్క పలంగా మనం వేసేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇది రైస్తో కానీ మనకు పన్నీర్ కూడా ఉన్నాయి కాబట్టి సో చపాతీతో తీసుకున్న బాగుంటుంది. ఓకే. సో టొమాటో పేస్ట్, సో దీంట్లోనే సీజనింగ్ కూడా చేసేసుకుందాం. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం మనకి టమాటో పేస్ట్ అలాగే ఆ కారం కూడా కొంచెం మగ్గితే అప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఆ మునక్కాడ ముక్కలు అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో కాస్త అలా బయటికి వెళ్ళి రాగానే చర్మం అంతా కూడా బాగా కమిలిపోయినట్లు అయిపోతూ ఉంటుంది, స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కాస్త ఎండకు బయటికి వెళ్ళేటప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతం అంటే చేతులు, మెడ ఇలాంటి ప్రాంతాల్లో కాస్త ఆల్మండ్ ఆయిల్, బాదాం నూనెను కనుక అప్లై చేసుకున్నట్లయితే ఎండ వేడికి చర్మం కమలకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఆయిల్ కూడా మనకు పైనకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మునక్కాడలు, సో కర్రీ కాబట్టి చిన్న చిన్నగా అంగుళం సైజులో కట్ చేసేసుకున్నాం. సో పన్నీర్ ముక్కలు కూడా ముందేం వేయించుకోక్కర్లేదేమో కదా? లేదండి, మనకు వేసుకుంటే అలాగే వేసేసుకోవచ్చు. సో కొంచెం మనకు పాతది ఉంటే మనం దీంట్లో వేగానే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది అది. సో అలా కాకుండా కొద్దిగా అలా ముక్కలా ఉండాలనుకొని చెప్పేసి కొద్దిగా నూనెలో వేయిస్తారు. సో దీంట్లోనే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా ధనియాల పొడి,
కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం కొత్తిమీర, సో ఎప్పుడైనా మనకి ఇంట్లో అంటే కొద్దిగా పన్నీరు మునక్కాడలు కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఇలా కాంబినేషన్లో చేసుకుంటే మనకు క్వాంటిటీ పెరిగిపోతుంది 2 కలిపి వేసుకుంటే. సో అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. మునక్కాడ లోపల వరకు వెళ్ళాలి కదా కొంచెం ఫ్లేవర్స్. సో కావాల్సింది ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకుంటే కొంచెం పలచగా అవుతుంది. సో నేను ఈ థిక్నెస్ మనకు సరిపోతుంది. సో నేను అలాగే తీసేసుకుంటాను. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే, ఎస్, ఆయిల్ అంతా కూడా వచ్చేసింది. మునక్కాయలు కూడా మరీ మెత్తగా ఉడికించేసుకోకుండా ఉంటే బెటర్ ఏమో, లేకపోతే అది విడిపోతే మళ్ళీ మనకు కూర అంతా విడిపోతున్నాయి. కలగపుల హాఫ్ మనం ఉడికించేటప్పుడు సగం ఉడికించుకుంటే సరిపోతుంది, మిగతాది ఇక్కడ ఈ వేడికి ఇక్కడ మళ్ళీ మిగతాది అయిపోతుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ అండి. మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ.